ఇండియా వెస్ట్ ఇంగ్లాండ్ల మధ్య జరుగుతున్న 4వ టెస్టులో సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ జట్టులోకి స్థానం లభించలేదు. దీనిపై కెప్టెన్ గిల్ స్పందించాడు. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకున్నాడు. గాయపడిన ఆకాశ్ దీప్, నితీష్ రెడ్డి స్థానాల్లో అన్సుల్ కంబోజ్, శార్దూల్ ఠాకూర్ను బరిలోకి దిగుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కరుణ్ నాయర్ను తుది జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది అని పేర్కొన్నాడు శుభ్మన్ గిల్. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్లో ఓపెనర్గా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ గడ్డపై ఓపెనర్గా టెస్ట్ క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఓపెనర్ సునీల్ గవాస్కర్ కావడం విశేషం. సునీల్ గవాస్కర్ ఇంగ్లాండ్లో ఓపెనర్గా 1152 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఇప్పుడు 1000 పరుగుల మైలురాయిని దాటి ఈ జాబితాలో చేరిపోయాడు. అయితే ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గత 50 సంవత్సరాల్లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ బ్యాట్స్మెన్గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. టాస్ ఓడిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్తో కలిసి మొదటి వికెట్కు 94 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత కూడా యశస్వి జైస్వాల్ హిట్టింగ్ చేశాడు. ట్రాఫోర్డ్లో బలమైన ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించాడు. గత 50 ఏళ్లలో ఈ మైదానంలో ఏ భారత ఓపెనర్ చేయలేని ఘనత యశస్వి జైస్వాల్ పూర్తి చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన తొలి ఇన్నింగ్స్లో యశస్వి 58 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 107 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 1 సిక్స్ సాయంతో తన ఇన్నింగ్స్ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. గత 51 సంవత్సరాల ఓల్డ్ ట్రాఫోర్డ్లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి భారతీయ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. జట్టు ఓపెనింగ్లో గతంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో పరుగులు చేసిన గత 5 శతాబ్దాలుగా ఏ భారత ఓపెనర్ కూడా ఇక్కడ అర్ధ సెంచరీ మార్కును దాటలేదు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ స్పిన్నర్ లియామ్ డసన్ అరుదైన ఘనతను సాధించాడు. సుమారు 3000 రోజుల తర్వాత, అంటే 8 సంవత్సరాల తర్వాత తన తొలి టెస్టు వికెట్ను సొంతం చేసుకున్నాడు. ఈ చరిత్రాత్మక వికెట్ భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్లో టీమిండియాకు కోలుకోని దెబ్బ తగిలింది. వోక్స్ వేసిన బంతికి రివర్స్ స్వీప్ చేసే ప్రయత్నంలో స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్కు తీవ్ర గాయమైంది. అతడి కుడి పాదం వాయడంతో పాటు రక్తం కూడా వచ్చింది. దీంతో స్టేడియంలోకి అంబులెన్స్ తీసుకువచ్చి పంతుని తీసుకెళ్లారు. రిషబ్ పంత్ 37 పరుగుల వద్ద రిటైర్డ్ కావడంతో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్ తొలి రోజు సమయం ముగిసే సమయానికి ఇండియా జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ 58 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 46 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ 61 పరుగుల వద్ద అవుట్ కాగా శుభ్మన్ గిల్ 12 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ 37 పరుగుల వద్ద రిటైర్డ్ కాగా రవీంద్ర జడేజా 19 పరుగుల వద్ద, శార్దూల్ ఠాకూర్ 19 పరుగుల వద్ద క్రీజులో ఉన్నారు.